దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డలారా ఈ దినం మనం ఆయన సన్నిధిలో కూడుకున్నటకు తన కృప మన ఎందుంచి దయ కనికరము చూపించి పాటల చేత ఆరాధనలో దేవుడు మనల్ని దర్శించాడు. నమ్మాలి, విశ్వసించాలి మనం. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనమందరము ఏకాత్మ ఏక మనస్సుతో ఆయనను స్తుతించాలి. అందుకనే దేవుని బిడ్డలందరినీ మనల్ని సమకూర్చాడు దేవుడు. ఈ దినము ప్రభు దినము, పునరుద్ధాన దినము. ప్రత్యేకంగా కొన్ని విషయాలు ధ్యానించుకుందాము. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలకించాలి దేవుని మాటలు. చాలా విలువైన సమయము. మాటలు వినేటప్పుడు ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలు నిర్గమకాండం చూడండి ఒకసారి. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండమ్మా. కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా ఆయన మాటలు ఎలా వినాలంటమ్మా? శ్రద్ధగా వినాలి దేవుని బిడ్డలు. ఇటు అటు మనస్సు వెళ్ళకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని మాటల మీద నీవు లక్ష్యం ఉంచినచో విశ్వాసములో స్థిరపరచబడతావు, బలపరచబడతావు. ఇంకా వేరే ఆలోచనలు రాకూడదు. ఎందుకంటే దేవుడు మనకు జీవ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు రాయించాడు. లక్ష్యం ఉంచాలి దేవుని బిడ్డలు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి అమ్మా. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్ర, మహిమ కలుగును గాక. ఎట్లా చేస్తున్నాడంటమ్మా ప్రార్థన? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఈయన ఏమన్నా క్రైస్తవుడా? ఒక అన్యుడు. ఎవరమ్మా? అన్యుడు. మొదటి వచనంలో దేవుని బిడ్డలారా, ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను ఒక భక్తిపరుడొకడు కైసరేలో ఉన్నాడు. శత అనగా 100 మందికి అధికారిన గవర్నమెంట్ ఎంప్లాయీ, మిలిటరీ. ఈ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము చూడండి. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి ఎంత క్లుప్తంగా రాయించాడో చూడండి. ఈరోజు మన గురించి కూడా దేవుడు రాయించాలి. అటువంటి భక్తిపరులుగా మార్చబడాలి మనం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఆయన గురించి ప్రత్యేకంగా రాయించడం ఎందుకంటే మనందరిలో నా విశ్వాసం నింపడానికి దేవుడు. భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండనంట. ఎక్కడున్నాడంటమ్మా? కైసరిలో ఉన్నాడంట ఈ భక్తిపరుడు. ఈ కైసరే ప్రాంతము ఇటలీలో ఒక గొప్ప పట్టణం. ఈ కైసరే ప్రాంతంలో మనకు ఒకటి గుర్తు రావాలి. మరియమ్మ యేసేపులు వాళ్ళు గర్భంతో ఉన్నప్పుడు ప్రజాసంఖ్య వ్రాయించుకున్నట్టుకు ఎక్కడికి వెళ్ళారు? కైసరే వెళ్ళారు. ఎంత ప్రాముఖ్యమైన పట్టణం చూడండి. ప్రజాసంఖ్య మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఈ ప్రపంచమంతా దేవుడు మొదటిసారిగా చూడండి ఆయన్నే ఏర్పాటు చేశాడు ప్రజాసంఖ్య రాయించుకోవడానికి. కైసరులో ఈ ప్రజాసంఖ్య ప్రారంభమైంది. అటువంటి పట్టణంలో రోమపాలిత ప్రాంతం శతాధిపతిన. ఈ శతాధిపతి దేవుని యందు ఎలా విశ్వాసం ఉంచాడంటే ఆనాడు ఆది అపోస్తులు దేవుని వాక్యము ప్రకటించే సమయంలో వినిండొచ్చు. అతని విశ్వాసాన్ని రెట్టింపు చేసుకొని దేవుని యందు ఎంత భక్తిపరుడుగా మార్చబడాడంటే దేవుని బిడ్డలారా చూడండి 2వ వచనం ఒకసారి చదవండి అమ్మా.
అతడు తన ఇంటి వారందరితో కూడా. ఇతనిలో ఉన్నటువంటి లక్షణాలు గమనించండి దేవుని బిడ్డలు. ఇతడు మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. మొదటి లక్షణము తన ఇంటి వారందరితో కుటుంబ ప్రార్థన నియమించుకున్నాడు. ఇతడు ఏం ప్రార్థనమా? తన ఇంటి వారందరితో కలిసి దేవుణ్ణి స్తుతించేవాడంట. చూడండి, తన ఇంటి వారందరము కూడా, మనము కూడా ఏం చేయాలంటే మన పిల్లలు కూర్చోబెట్టుకొని ప్రతిరోజు కుటుంబ ప్రార్థన సిద్ధం చేసుకోవాలి. దేవుని బిడ్డలు ఏం చేసుకోవాలమ్మా? కుటుంబ ప్రార్థనలో చాలా దీవెనలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే పగలంతా మనం పని చేసి వచ్చినామనుకో, 7 గంటల నుంచి 8 గంటలు, 8 నుంచి 9 వరకు కావచ్చు, దేవుని సన్నిధిలో గడిపితే ఆయన గురించి అభ్యాసం చేయొచ్చు మనం. హల్లెలూయా. ఆయన గురించి అనేక సంగతులు ఎత్తి ప్రార్థించవచ్చు, అనేకుల కొరకు ప్రార్థన చేయొచ్చు. ఇంటి వారందరితో కూడా ఎంత ప్రార్థన పరుడుగా మార్చబడ్డాడో చూడండి ఈ యొక్క శతాధిపతి కొర్నేలి. మన కుటుంబాల్లో ఈరోజు కుటుంబ ప్రార్థన ఎందుకు లేదంటే నిర్లక్ష్యపు స్వభావం. ఏం స్వభావమా? నిర్లక్ష్యం. దేవుని దగ్గర ఏం ప్రార్థన చేయాలి, ఏం పాటలు పాడాలి, ఆ కుటుంబ ప్రార్థనలో దేవుడు నిజంగా దేవుని బిడ్డలారా ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు దేవుడు మనకు. మన పిల్లలకు క్రమం నేర్పిస్తాడు. మనకు కావలసిన ఆదరణ దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ఆయనతో ఎంత సమయం గడిపితే ఆయన సారూప్యంలోనికి మనం మార్చబడతాం, లేకపోతే మార్చబడలేం. ఆయన సారూప్యంలోనికి మనం మార్చబడాలంటే ఖచ్చితంగా మనం కుటుంబ ప్రార్థన సిద్ధం చేసుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన వేరు. మళ్ళీ వ్యక్తిగత ప్రార్థనలో ఇంకా దేవుణ్ణి బాగా గోజాడవచ్చు దేవుని సన్నిధిలో. ఈ ప్రార్థన పరుడు నిజంగా దేవుని బిడ్డలారా ఇంటి వారందరితో కూడా మంచి సాక్ష్యం ఉంది కొర్నేలికి. పరిశుద్ధ గ్రంథంలో ఇంటి వారందరికీ సాక్ష్యం ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరంటే చూడండి, యెహోషువ గ్రంథంలో చూడండి, మొదటికి దానికంటే ముందు ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక. యెహోవా ఎవరితో అంటున్నాడంటే నోవాహుతో అంటున్నాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎక్కడ ప్రవేశించాలంటమ్మా? రక్షణ అనే ఓడలోనికి ప్రవేశింపమని దేవుడే సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా నోవాహు కుటుంబం కూడా మంచి సాక్ష్యం కలిగిన కుటుంబం. అతనికి ఎంతమంది కుమారులమ్మా? 3 కుమారులు, 3 కోడాండ్లు, వారిద్దరు భార్య భర్తలు, మొత్తం ఎంతమంది? 8 మందికి దేవుడు రక్షణ కూడా సిద్ధపరిచాడు. కుటుంబ ప్రార్థన ఉంటే నిజంగా దేవుని బిడ్డలారా రక్షణ లేకపోయిందనుకో రక్షణ అనుగ్రహిస్తాడు కుటుంబ ప్రార్థన ద్వారా. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన ద్వారా నీకు ఏది కావాలో, ఏ అవసరం కావాలో కుటుంబ ప్రార్థనలో నువ్వు మొరపెడతావు. దేవునికి కావలసిన ఏర్పాట్లు ఆయన చేస్తాడు. నోవాహును ప్రత్యేకంగా దేవుడు రక్షణ ఓడలోనికి నడిపిస్తున్నాడు. చూడండి, కుటుంబ ప్రార్థన లేని వారి జీవితము భయంకరంగా ఉంది లోకంలో. అప్పటి కాలంలో దేవుని బిడ్డలారా కుటుంబ ప్రార్థన 2 3 ఒక్కరున్న కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేసుకోవాలి. నిర్లక్ష్యపు మనలోనికి రాకుండా చూసుకోవాలి దేవుని బిడ్డలు. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యము దేవుని బిడ్డలారా. ఇక్కడ యెహోషువ గ్రంథంలో చూడండి 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల
కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతను సేవించెదరో మీ పితరులు సేవించిన దేవతను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి మీరు ఎవరిని కోరుకొన్న మీరు ఎవరిని సేవింపగోరుకొనినను నేనును నా ఇంటి వారును ఏమంటమా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎవరినైనా వేడుకోనండి, ఏ దేవత కన్నా మొక్క నాకు సంబంధం లేదు, కానీ నేను నా ఇంటి వారు ఎవరిని సేవిస్తారంటమా? దేవుణ్ణి సేవిస్తారంట. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత విశ్వాసంతో యెహోషువ అనగలుగుతున్నాడు ఈ మాట. ఆయన కుటుంబ సమేతంగా దేవుని స్తుతిస్తున్నాడు యెహోషువ. మనం కూడా యెహోషువ లాగా ప్రార్థించాలి. కుటుంబ సమేతంగా కుటుంబ ప్రార్థన చాలా విలువైంది దేవుని బిడ్డలారా. సమయం కేటాయించాలి, ఖచ్చితంగా సమయం తీసుకోవాలి, పిల్లలు కూర్చోబెట్టుకోవాలి, కావలసిన దేవుని మాటలు వారితో చదివించాలి, పాటలు నేర్పించాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి సంగతి దేవుని బిడ్డలారా. కొర్నేలి చూడండి, తన ఇంటి వారందరితో కూడుకుంటున్నాడు కుటుంబంలో. ఈరోజు మనమందరం కూడా కుటుంబ ప్రార్థన, రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించాలంటే కుటుంబ ప్రార్థన అవసరం. రక్షణ లేని కుటుంబాలకు, రక్షణ పొందిన వారికి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల. నిజంగా దేవుని బిడ్డలారా, యెహోషువ గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొక వ్యక్తి చూడండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను. ఎవరంటమా? ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు. ఏం కొండ మీద అంటమా? సియోను కొండ మీద నివసించు. సైన్యములకు అధిపతియగు యెహోవా వలని, సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా కుటుంబం ఎట్లుందటమా? సూచన. ఎటువంటి మచ్చ, డాగు, కల్మషం లేకుండా చూడండి దేవుని బిడ్డలారా. ఈరోజు మన కుటుంబాలు ఇతరులకు సూచనగా కనబడుతున్నామా? లేకపోతే ఇతరులను బాధపరిచే కుటుంబాలుగా ఉన్నాయా మన కుటుంబాలు? గాయపరిచే కుటుంబాలుగా ఉన్నాయా? ఇతరులు మన కుటుంబం గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎంత పరిశుద్ధమైన కుటుంబము, ఎంత సాక్ష్యము పొందిన కుటుంబము అనే సూచన ఇతరులు మన గురించి చెప్పేటట్లుగా ఉండాలి. ప్రభువే యెషయా కుటుంబం గురించి సెలవిస్తున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, సూచనగా ఉన్నారట ఇశ్రాయేలు మధ్యలో. అంతమంది మధ్యలో ఈ కుటుంబం గురించి ప్రత్యేకంగా దేవుడు ఎందుకు రాయించాడంటే, ఈయన పరిశుద్ధ గ్రంథంలో గొప్ప ప్రవక్త. ఎన్ని అధ్యాయాలు రాసినాడమ్మా యెషయా? 66 అధ్యాయాలు రాయడానికి ఎంత శక్తి కావాలో ఆలోచించండి. ఎంత దేవుని దగ్గర గడిపింటాడో, తన కుటుంబం కూడా ఎంత భక్తి మర్యాదలు నేర్పించాడో చూడండి. అటువంటి కుటుంబము, మన కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో గడపాలి ఖచ్చితంగా. కుటుంబ ప్రార్థన చాలా విలువైంది దేవుని బిడ్డలారా. మన కుటుంబము ఇతరులకు ఎట్లుండాలంటమా? సూచనగా ఉండాలి. మన పిల్లలు ఇతరులకు సూచనలుగా ఉండాలి. భయభక్తులు నేర్పించాలి పిల్లలకు. పిల్లలు పెంచే విధానంలో దేవుని మాటలు తెలియపరచాలి. తిమోతి తల్లి తిమోతికి ఎలా దేవుని అభ్యసింపజేసిందో చూడండి. ప్రార్థన పరురాలు తిమోతి తల్లి తిమోతి అవ్వ కూడా. నిజంగా దేవుని బిడ్డలారా, మనమందరము యెహోషువ కుటుంబం వల్లే, నోవాహు కుటుంబం వల్లే, తర్వాత యెషయా కుటుంబం వల్లే, కొర్నేలి కుటుంబం వల్లే ఇంటి వారందరితో కలిసి కూడా ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఇది ఖచ్చితంగా పాటించాలి దేవుని పిల్లలు. క్రమం ఇది, దేవుడు ఏర్పరిచిన క్రమం. ఈ క్రమము చొప్పున ఎప్పుడైతే మనం జీవిస్తామో మన కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. నిజంగా దేవుని బిడ్డలారా, ఆయనలో ఉన్నటువంటి, కొర్నేలిలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఇది. తర్వాత రెండవ లక్షణం చూడండి దేవుని బిడ్డలారా.
తన ఇంటి వారందరితో కూడా 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యుండి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏం కలిగి ఉన్నాడంటమ్మా? ఇంటి వారందరితో కూడుకున్నప్పుడే నీకు భక్తి భయం అనేది వస్తుంది. నువ్వు ప్రార్థన లేకుండా, దేవుణ్ణి ధ్యానించకుండా, వాక్యము చదవకుండా సమయము వృధా పరిచావనుకో, నీకు భక్తి వస్తుందా? భయం ఉంటుందా? నిజంగా దేవుని బిడ్డలారా, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడుకొని ప్రార్థన చేసేవాడు. దేవుని యందు ఏం కలిగినాడంటమ్మా? భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా! భయభక్తులు కలిగిన వాడు కొర్నేలి. మనకు ఈరోజు భయభక్తులు కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి దేవుని బిడ్డలు. అతడు భయభక్తులు కలిగిన కొర్నేలి, దేవుని యందు అన్యుడైన 100 మందికి అధిపతి అయినాడు. ఆయనలో గర్వం ఉండాలి, ధనాపేక్ష ఉండాలి. ఎంత తగ్గింపు జీవితం కొర్నేలికి చూడండి దేవుని బిడ్డలారా. ఈరోజు మనకు తగ్గింపు జీవితం ఉండాలంటే ఇంటి వారందరము కూడుకుని దేవుని సన్నిధిలో నువ్వు ధ్యానించినప్పుడే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకునో వానినే నేను దృష్టించుతాను అంటున్నాడు ఆయన. ఖచ్చితంగా ఆయన కనుదృష్టి ఉంటుంది కుటుంబం మీద, ప్రత్యేకంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. ఆయన భయభక్తులు కలిగిన వ్యక్తి అంట కొర్నేలి. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఎన్ని లాభాలంటే చాలా ఉన్నాయి, కొన్ని మాత్రమే నేను తెలియపరుస్తాను. మొదటిగా చూడండి దేవుని బిడ్డలారా, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ఇది అందరికి తెలిసిన విషయం. ఇదంతా ఈ 2వ వచనం 4వ అధ్యాయం 2 చాలాసార్లు వినింటాం మనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు, నా నామమందు, ఎవరి నామమందు అంటమా? దేవుని నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఏ సూర్యుడు అంటమా? నీతి సూర్యుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! దేవుని నామమందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. అతని రెక్కలు ఏం చేస్తాయంటమ్మా? ఆరోగ్యము కలగజేస్తాయి. హల్లెలూయా! నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకేమిస్తాడమ్మా? ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్కాలను పొడిగిస్తాడు ఆయన. ఆరోగ్యం లేకపోతే ఏ పని కూడా మనము చేసుకోలేం, ఏది చేత కాదు మనకు. ఈరోజు ఆరోగ్యం ఇస్తున్నాడంటే మనం ఎంతగా స్తుతించాలి దేవుని బిడ్డలారా, ఎంతగా ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో గడపాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఆయన రెక్కల క్రింద నీకు ఆరోగ్యం ఉంది. ఆరోగ్యము కావాలంటే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా! భయము భక్తి రెండు ఉండాలి. దేవుని సన్నిధిలో ఏముండాలి? భయము భక్తి రెండు ఉండాలి. కొందరు ఎట్లుంటారంటే 53వ కీర్తన చూడండి ఒక్కసారి. 53వ కీర్తన 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడును లేడంట. ఈ భయము భక్తి లేని వారు అనుకుంటారంట దేవుడు లేడులే, దేవుడు ఏమి చూడడులే, దేవుడు నా వైపు చూడలేదు, నేను ఏది చేసినా ఆయన ఏమనడులే అనుకుంటున్నారు. బుద్ధిహీనులు అంట. వీళ్ళు ఏమి హీనులు అంటమా? బుద్ధిహీనులు. దేవుడు ఏమి చేయడులే అనుకుంటున్నారు. కానీ వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు భయభక్తులు కలిగి ఉండాలి. బుద్ధిహీనులు చెడిపోయిన మనస్సు కలిగిన వారు, గర్వము కలిగిన వారు, దేవుడు ఏమనడులే, నేను ఏది చేసినా చెల్లుతుందో అనుకునే వారికి చాలా జాగ్రత్త విషయాలు తెలియపరుస్తున్నాడు. తమ హృదయములు అనుకుంటారంట దేవుడు లేడులే అని. బుద్ధిహీనులు ఇప్పటికి ఉన్నారు చాలామంది. కానీ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప ఏందంటే మనమందరము దేవుని తెలుసుకున్నాం. హల్లెలూయా! మనలో బుద్ధిహీనత లేకుండా తీసేశాడు ఆయన.
ఆయన రక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధపరిచాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తుల కార్యంలో ఒక భక్తి కలిగిన స్త్రీ చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనమును చదవండి అమ్మా. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఎవరు మాట్లాడుతున్నారు? కూడి వచ్చిన స్త్రీలతో ఫిలిప్, పౌలు, బర్నబా, తిమోతి దేవుని సువార్త నిమిత్తము బహుశ్రమలు పొందిన దైవజనులు. హల్లెలూయా! ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా దేవుణ్ణి విడువక ఎడబాయక ఆయనందు భయభక్తులు కలిగి అనేకులకు దేవుని సువార్తను ప్రకటించే పౌలు, బర్నబా, తిమోతి ఉన్నారు. ఇక్కడ దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చొని వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన ప్రభువు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఏ స్త్రీ అంటనమ్మా? ఈమె దేవుని ఎదుట దైవభక్తి కలిగిన స్త్రీ. ఈరోజు అంటున్నారా మనల్ని దైవభక్తి కలిగిన స్త్రీ, దైవభక్తి కలిగిన పురుషుడని? దేవుని చేత పరిశుద్ధాత్మ దేవుడు ఈ లుదియ గురించి ప్రత్యేకంగా రాయించాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనకు విశ్వాసంలో ఎదగడానికి దైవభక్తి కలిగిన స్త్రీ పౌలు అక్కడ కూర్చున్న స్త్రీలతో మాట్లాడుతుంటే, దేవుని సువార్తను ప్రకటిస్తుంటే ఈ స్త్రీ వినిందంట ఆ మాటలు. అప్పుడు హృదయము తెరవబడింది. యేసుక్రీస్తు నామములో నేను ఖచ్చితంగా రక్షణ పొందాలనుకున్నదామె. ఆయన మాటలు ఎంత విలువైన మాటలు అంటే, బలమైన మాటలు. నిజంగా దేవుని బిడ్డలరా, మన పాపపు జీవితాన్ని మార్చగలిగిన మాటలు ఆ మాటలు. ఈ లుది అనే స్త్రీ ఆ మాటలు వింటేనే ఆమె హృదయము తెరవబడి ఎమ్మడే తన ఇంటి వారందరితో కూడా రక్షణ పొందింది. హల్లెలూయా! ఏం పొందిందమ్మా? రక్షణ కొరకు మనం వేచి చూడాలి, ప్రార్థించాలి, పరిశుద్ధత కలిగి ఆయన మాటలు ఎల్లప్పుడూ వింటనే ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాట ఏ మాట అయి ఉండాలమ్మా? యేసుక్రీస్తు మాటలే ఉండాలి. ఇంకా లోక సంబంధమైన మాటలు విన్నామనుకో విశ్వాసం రాదు మనలోనికి. అక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు ఈ స్త్రీ వినింది కాబట్టి ఆ హృదయంలో పొడవబడ్డాయి మాటలు. ఆ హృదయంలో పాపమంతా తీసేయడానికి దేవుడు చూడండి ఆమె హృదయాన్ని తెరిచాడు. ఈరోజు ఆయన మాటలు వింటుంటే మన హృదయం సంతోషంతో నిండుతుంది, సమాధానంతో నిండుతుంది. ఆయన మాటలు వినకపోతే నీకు సమాధానము, సంతోషము రావు. ఎప్పుడు మన భక్తి జీవితంలో దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ ఆయన యందు ఎన్ని వచ్చినా సంతోషపడాలి. ఎన్ని వచ్చినా ఆత్మీయ జీవితంలో తట్టుకునే కృప నాకు ప్రభుని అడగాలి దేవుణ్ణి. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని మాటలు అంత శక్తి కలిగిన మాటలు. ఆమె తన ఇంటి వారందరితో కూడా రక్షణ పొంది ఆ దైవజనులతో అంటుందంట, అయ్యా మా ఇంటి దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేయండి అంటుంది ఆమె. ఈరోజు ప్రార్థన కూడికంటే చాలామంది నిర్లక్ష్యపు స్వభావం చూపుతారు. చాలామంది ప్రార్థన కూటముగా కూడుకొని ఇంటిలో ప్రార్థన చేసేటప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు మారు పేరు కలిగిన మార్కు అనే ఒక వ్యక్తి ఇంట్లో అంతా కూడుకొని ప్రార్థన చేస్తున్నారు అత్తాశక్తితో. పేతురు ఎక్కడున్నాడమ్మా? చెరసాలలో ఉన్నాడు. పేతురు ప్రార్థన ద్వారా చెరసాల కట్ల నుంచి దేవుడు ఏం చేసినాడు? విడిపించుకొచ్చినాడు. అపోస్తల కార్యం 12 నుంచి చూస్తే ఉంటుంది మాట, 12వ అధ్యాయం 1 నుంచి. నిజంగా ప్రార్థనకు ఎంత శక్తి ఉందో చూడండి. ఇక్కడ భయభక్తులు కలిగిన
కొర్నేలి ఎలా పొగడబడుతున్నాడో ఈరోజు భయభక్తులు కలిగిన మనమందరం కూడా దేవుని చేత పొగడబడాలి. హల్లెలూయా. మనుషుల చేత కాదు, మళ్ళీ మనుషుల చేత పొగడతలు కొంతసేపు ఉంటాయి, కొంతసేపు నశించిపోతాయి, ఉండవు. దేవుని చేత పొగడబడాలి మనమందరం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ లుది అనే స్త్రీ కుటుంబం రక్షణ పొందినట్లుగా రక్షణ లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ కుటుంబాల కొరకు మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు నిలిపి ప్రార్థనలు గడపాలి. తర్వాత చూడండి, ఇక్కడ సామెతల గ్రంథంలో చక్కని మాట, ఒక మాట చూడండి దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఏమూటనంటమా? జీవపు ఊట. జీవ జలముల యొద్దకు మనము నడిచి వచ్చాము. హల్లెలూయా. జీవజలములు, ఆయన ఇచ్చిన నీళ్లు త్రాగినవాడు ఎన్నటికి దప్పికొనడంట. ఆయన యందు భయభక్తులు కలిగిన వానికంట జీవ జలము ఊటలు పారుతూనే ఉంటాయి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఆ నది, దేవుని వాక్యం అనే నది పారుతూనే ఉండాలి మన జీవితంలో. నిజంగా దేవుని బిడ్డలు ఈ భాగ్యము ధన్యత మనకిచ్చాడు. ఎందుకంటే మన పట్ల చాలా ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన ద్వారా అనేకులకు స్వార్థ ప్రకటించడానికి చిన్న సమూహముగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు జీవపు ఊటలంట. దేవుని మాటలు, ఈ దేవుని మాటలు జీవపు ఊటలుగా ఎప్పుడు వస్తాయంటే మనలోనికి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. దేవుని యందు ఖచ్చితంగా భయభక్తులు కలిగి ఉండాలి దేవుని బిడ్డలు. తర్వాత చూడండి, 1వ అధ్యాయం 7వ వచనం, సామెతల గ్రంథం. భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తెలివికి మూలము. చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో దేవుని బిడ్డలారా. మనిషి జీవితంలో ఎన్ని వాళ్ళని ఆశపడుతున్నాడు దేవుడు. జీవపు ఊటలు మనలో ఉంటాయి. తర్వాత రెండవది తెలివి, జ్ఞానము, సర్వసంపదలు ఆయనందే గుప్తమైన ఈ కొలసి పత్రిక 2 మొదట్లో ఉంటుంది మాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏమొస్తుందంటమ్మా? తెలివి. ఇప్పుడు జ్ఞానము, తెలివి లేకపోతే సమాజంలో పనికే రాడు మనిషి. అంత వ్యర్థుడు రా, బుద్ధిహీనుడు రా, బుద్ధి లేని వారు అంటుంటారు. ఇప్పుడు జ్ఞానం ఉందనుకో, జ్ఞానమున్న మనిషిని ఇతరులు ఏం చేస్తాడు? ప్రేమిస్తారు. ఇప్పుడు ఆ జ్ఞానము, ఆ తెలివి నీకు రావాలంటే నువ్వేం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడే సమస్తము కర్తక్రియ. ప్రతిదీ ఆయన మీద ఆధారపడాలి. ప్రతిదీ ఆయన ద్వారానే మనం పొందుకోవాలి. మన సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము ఇవన్నీ పక్కన పెట్టు ప్రభువా, నీ ఆలోచనలతో నింపై అని అడగాలి. హల్లెలూయా. ఆ తెలివి ఉన్నప్పుడే మన కుటుంబాన్ని ఏలగలుగుతాము. ఆ తెలివి ఉన్నప్పుడే సమాజంలో దేవుని ఘనపరచగలుగుతాం. ఆ తెలివి కొరకు భయభక్తులు నిలపాలి. తర్వాత చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఏం అసహించుకుంటారంటమ్మా? చెడ్డ వాటిని అసహించుకుంటామంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడు మన హృదయంలోనికి రాకుండా అసహించుకునే మనసును పుట్టిస్తాడు ఆయన, భయభక్తులు కలిగి నిలిపితే. ఇప్పుడు యోబు గురించి మనందరికీ తెలుసు. ఆయన గురించి చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. హల్లెలూయా. చెడుతనాన్ని ఏం చేసినంట యోబు? విసర్జించినట్టగా మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని ఏం చేస్తామంట? అసహించుకుంటామంట. అసహించుకోవాలి. చెడ్డ వాటిని చూసినప్పుడు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు అసహించుకున్నప్పుడు చెడ్డ ఆలోచనలు నీలోనికి రాకుండా చేస్తాడు. ఎప్పుడంటే భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వేం చేయాలంటమ్మా? భయభక్తులు కలిగి ఉండాలి. ఇది ప్రత్యేకంగా దేవుడు భయం గురించి చాలా రాయించాడు. ఈ భయభక్తులు ఎవరిలోనూ ఉంటాయో దేవుడు అట్టి వారికి జీవపు ఊటలు, తెలివితేటలు, దుష్టత్వము నుంచి, చెడ్డవాటి నుంచి విడిపించునుగాక. హల్లెలూయా. చూడండి ఇంకొకటి, అదే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము
26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించు. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ఏమొస్తుందంటమ్మా? ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, దేన్ని చూసినా కొంతమంది రాత్రి వేళ భయపడుతుంటారు. 10 గంటలు అయితేనే, 9 గంటలు అయితేనే భయం భయం భయం. ఒక ఆమె ఉంది, ఎప్పుడు చూసినా భయం, గుండె దడ 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 అంటుంటుందంట ఆమె. ఎందుకు భయపడుతుంది ఆమె? దేవుని యందు భయభక్తులు లేదు. దేవుని యందు నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో దేవుని బిడ్డలారా, నిజంగా ధైర్యం ఇస్తాడు. హల్లెలూయా. ఏదైనా జయిస్తామన్నట్టుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఆయన ఏదైనా చేయగలుగుతాం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే. మనకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యము చేసే దేవుడు ఆయన. సాధ్యం చేస్తాడంతే. ఇప్పుడు సామెతల గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది, ఏంటంటే శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవుతావు. 24:10 ఉంటుంది సామెతల్లో. శ్రమ వచ్చినప్పుడు మనిషికి భయం వస్తుంది, కష్టం వచ్చినప్పుడు భయం వస్తుంది, అప్పులు ఉన్నప్పుడు భయం వస్తుంది. అందుకనే ఇక్కడ ఈ మాట ఎందుకు రాయించాడంటే, మరొకసారి చదవండి 14:26లో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించు. బహుధైర్యం అంట. హల్లెలూయా. ధైర్యము వేరు, బహుధైర్యం వేరు. బహుధైర్యము కలిగించే దేవుడు ఆయన. ఆ ధైర్యం మనం పొందుకోవాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తుల్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉండవు చూడండి దేవుని బిడ్డలారా. ఇవన్నీ పొందుకోవాలి దేవుని బిడ్డలు. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, ఆత్మీయ జీవితంలో ఇంకా ముందుకు సాగాలంటే లేస్తేనే ఆయనకు మొదటిగా ప్రార్థన చేయాలి, భయభక్తులు నిలపాలి. చూస్తున్నాడు దేవుడు అనేది మనలో రావాలి, మనలోనికి. ఆ భయభక్తులు ఉన్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. హల్లెలూయా. ఇక్కడ కూర్చుని మనుషులు ఎందరున్నారు, చాలామంది ఉన్నారు లోకంలో, కానీ మనలందరినీ ప్రేరేపించి తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, ఇంకా భయభక్తుల గురించి ఒక మాట చూడండి. 10వ అధ్యాయం 27వ వచనం సామెతలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. మన ఆయుష్కాలమునకు దీర్ఘాయుష్కాలమునుగా ఆయన దీవించునుగాక. హల్లెలూయా. మన ఆయుష్కాలము ఆయన పొడిగిస్తాడంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మన ఆయుష్కాలాన్ని ఏం చేస్తాడమ్మా? పొడిగిస్తాడు ఆయన. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు దేవుని బిడ్డలారా, మన ఆయుష్ గురించి కూడా ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆయుష్ని గురించి కూడా ప్రార్థనలో ఖచ్చితంగా సిద్ధం చేసుకో. క్రమ ప్రకారం చేసుకుంటూ వెళ్తుండాలి. ప్రార్థన క్రమ ప్రకారం నేర్పించమని అడగాలి దేవుణ్ణి. ప్రతినిత్యం ప్రార్థన చేసుకోవాలి. భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం కలగజేస్తాడు. భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు ఆయన. చూడండి దేవుని బిడ్డలారా, కొర్నేలి చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఆయన యందు ఏం కలిగి ఉన్నాడనమ్మా? భయభక్తులు కలిగి ఉన్నాడు కొర్నేలి. ఎంత చక్కని కుటుంబము, ఎంత ఆ కుటుంబం గురించి దేవుడు ఎంత సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. మళ్ళీ అన్యుడు. ఇక్కడ కొర్నేలి ఆయన గురించి రాయించడానికి కారణం ఏంటంటే, అతడు ప్రార్థనాపరుడై ఉండి 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట తన ఇంటిలో. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటే దర్శనంలో దేవుని దూత వచ్చి మాట్లాడింది, కొర్నేలి నీ ప్రార్థన దేవుని సన్నిధికి వినబడింది. ఇదిగో యొప్పే ప్రాంతంలో దైవజనుడు నాడు, అతన్ని నీ ఇంటి దగ్గరికి పిల్లంపుకొని నువ్వు ప్రార్థన కూటమి ఏర్పాటు చేసుకోమన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, మన గృహాల్లో ప్రార్థన కూటములు ఏర్పాటు చేసుకోవాలి. ప్రార్థన కూడికలు జరుపుకోవాలి ఖచ్చితంగా. ఆ పేతురుని దైవజనుడు ఎప్పుడైతే ఆ కుటుంబంలోనికి వచ్చి దేవుని స్వార్థ, ఆయన జననము మరణమును ప్రకటించాడు. హల్లెలూయా. మనము కూడా దేవుని స్వార్థ ప్రకటించేటప్పుడు ఆయన జననము గురించి, మరణమును గురించి, పునరుద్ధానం గురించి తెలియపరచాలి. ఈ 3 చెప్పాల్సింది, ఇంకా ఏంటి చెప్పకూడదు. ఇంకా ఈ 3 గురించి దేవుడు నన్ను, నా జీవితాన్ని రక్షణలోకి నడిపించి, పాపను చుడిపించి రక్షణలోకి నడిపించాడు. ఇంకా ఎవరి గురించో నేను అక్కడికి పోయిన మారినా, ఇక్కడికి పోయి మారినా, ఇదంతా కట్టుకథలు అల్లకూడదు. కట్టుకథలు అల్లితే వినవాళ్ళకి విరక్తి కలుగుతుంది, వినవాళ్ళకి విరక్తి వస్తుంది. మొదటగా దేవునికి స్థానం ఇవ్వాలి, ఆయనను చూయించాలి మన సాక్ష్యంలో. ఎవరిని చూయించకూడదు. ఆ దైవజనుడు, ఈ దైవజనుడు, గొప్ప దైవజనులు కాదు. మన జీవితాన్ని మార్చింది ఎవరమ్మా? యేసు క్రీస్తే.
ఆయన్నే ప్రకటించాలి, ఆయనతో మనం గడపాలి అంతే. ఆయన తప్పంగా ఎవరు మన జీవితంలో ఊహించుకోకూడదు. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప మనం ఈ విధంగా ఆరాధించడం, దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి ఇలా కూర్చొని దేవుని వాక్యం వింటున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, దీర్ఘాయుష్యమంతులముగా చేయుటకు దేవుని యందు భయభక్తులు నిలపాలి. కొర్నేలి అలా నిలిపాడు కాబట్టి ఆయన ఆయుష్కాలాన్ని రాయించలేదు, ఎంత పొడిగించడో తెలియదు. కొర్నేలి మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. 2 అయిపోయినాయి. చూడండి 3వ లక్షణం ఆయనలో చూడండి, తన ఇంటి వారందరితో కుటుంబ ప్రార్థన మొదటి లక్షణం. 2వ లక్షణం భయభక్తులు నిలిపితే మనకేమేమి వస్తాయో మనం అందరం తెలుసుకున్నాం. 3వ చూడండి దేవుని బిడ్డలారా, ప్రజలకు బహుధర్మము చేయుచు. ప్రజలకు బహుధర్మము చేసేవారంట. ఇప్పుడు ఎవరికైనా ఆయనకు ధనవంతుడు కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన పిసినితనముగా ఉన్నాడా ఎవరికి ఇవ్వకుండా? ధర్మము వేరు, బహుధర్మం అంటే అతనికి ఉన్న వాటిని కూడా ఎంత బీద ప్రజలకు పంచిపెట్టేవాడో చూడండి. నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరని అంటాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ దూత వచ్చి కొర్నేలితో మాట్లాడేటప్పుడు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరినాయి కొర్నేలి. మనము మనలో ఉన్నది, మన శక్తి కొలది ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నించాలి. చూడండి మత్తయి సువార్తలో ప్రభు ఒక మాట అంటాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం, నీవైతే ధర్మము చేయునప్పుడు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికిని తెలియక ఉండవలెను. నీ కుడి చేయితో ఇచ్చినది ఎడమ చేయికి తెలియకుండా ఉండాలంట. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే గొప్పలు చెప్పుకుంటారు ధర్మం చేసి, నేను అంత ఇచ్చినా ఇంత ఇచ్చినా, అంత కానక ఇంత కానక. నీ కుడి చేత వేసేది ఎడమ చేయి కూడా తెలియకుండా అంటే మరుగున ఉండాలి. హల్లెలూయా. మన గురించి మనము గొప్పలు చెప్పుకోకూడదు ధర్మము చేసేటప్పుడు. చాలామంది ధర్మము వేస్తారు ఇంటి ముందరికి, ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు, దానం చేసినప్పుడు ఇతర కుటుంబాలకు పోయి పంచుకునేవారు చాలామంది ఉన్నారు. నేను అంత చేసినా ఇంత చేసినా అంత చేసినా. నీవు దేవుని దృష్టిలో జీరో, ఇంక పనికిరావు. నువ్వు ధర్మము చేయనప్పుడు డంబముగా ప్రవర్తించకూడదు, డంబపు మాటలు ఇతరులకు తెలియకూడదు. నీ గురించి మరుగున ఉండాలి, ఆయన దృష్టిలో ఉంటావు. హల్లెలూయా. తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి. ఎట్లా ఇయ్యాలంటమ్మా? ధారాళమైన మనస్సు, మంచి మనస్సుతో. నువ్వు ఎంత ఇచ్చేది చూడడు దేవుడు. నువ్వు 1,00,000 ఇచ్చినవా, 10 లక్షలు ఇచ్చినవా, 10,000 ఇచ్చినవా, 100 రూపాయలు ఇచ్చినవా, దేవుడు వీటన్నిటిని చూడడు. నీకు దేవుడు ఎంత ప్రేరేపణ చేస్తే అంత ధర్మం చేయి. హల్లెలూయా. నీలోన హృదయంలో ఇంత ఇస్తేనే అని దాని గురించి మళ్ళీ దిగులు చేసినావు అనుకో, నువ్వు ఇచ్చినది వ్యర్థమైపోతుంది. నీకు దీవెనలు ఉండవు ఎప్పటికీ. నీ మనస్సులో నువ్వు ఎంత అనుకున్నావో దేవుని పరిచర్య కానీ ఇతరులకు ధర్మం చేసేటప్పుడు కానీ నీ హృదయంలో నిశ్చయించిన కొలది ధారాళముగా నువ్వు ధర్మం చేయాలి. హల్లెలూయా. ధారాళముగా ఇచ్చే మనస్సు నాలో పుట్టించు ప్రభు అని అడగాలి దేవుణ్ణి. పిసినితనము ఉండకూడదు మనలోన. పిసినితనం ఉంటే అనేకమైనటువంటి నష్టాలు జరుగుతాయి మనలోన. మంచి సాక్ష్యం కోల్పోతాడు మనిషి పిసినితనం ఉంటే. డబ్బులు బిగబట్టుతుంటారు కొంతమంది. ఆ పిసినితనాన్ని మనలో ఉండకుండా ధారాళమైన మనస్సుతో దేవుని సన్నిధిలో కనపడాలి. హల్లెలూయా. ఇతరులకు ఇచ్చేటప్పుడు కూడా ధారాళమైన బుద్ధి నీలోన కనపడాలి. తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం, ఉపకారములు ధర్మమును చేయ మర్చిపోకుడి. ఎప్పటికీ మర్చిపోకూడదు అంట. ఇవి ఇతరులకు ఉపకారం చేస్తే నీకు కూడా, నీకు లేనప్పుడు దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఉపకారం మేలు చేస్తాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడు ఉంచుకోవాలి. ఉపకారపు బుద్ధి కలిగిన మనిషిగా మనం ఉండాలి.
ఉపకారము తర్వాతమా ధర్మమును చేయ మర్చిపోకు. ఎప్పటికీ మర్చిపోకూడదంట. మనకు కలిగిన దాంట్లోనే ఒకవేళ లేకపోయిందనుకో వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభువా వారిని పోషించు నాయన, వారిని ప్రభువా నువ్వు సమస్త పోషకుడవు, వారికి ఏమి అవసరం ఉన్నదో వారికి అనుగ్రహించాలి, ప్రార్థించాలి. వారిని చూసి అసహించుకొని ఇంకా వెళ్ళిపో అని చెప్పి మనం కోపడకూడదు వాళ్ళ మీద. ఎప్పటికీ కానీ ఈ ఉపకారము ధర్మము మన జీవితంలో నాటబడును గనుక నిజంగా దేవుని బిడ్డల చాలా విషయాలు దేవుడు రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో. అన్నీ మన ఆత్మీయ మేలు కొరకే, దేవుని ఘనపరచడానికి, మనుషులను ఘనపరచడానికి కాదు ఇవన్నీ. తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ పిసినితనముగా మనం ఉండకూడదు. ధర్మము చేయనప్పుడు వేషధారల తనము మనలోన ఉండకూడదు. వేషధారత తనం మనలో ఉండకూడదు, పిసిరితనం ఉండకూడదు. ఉపకార ధర్మము మన జీవితంలో ఎప్పటికీ మనం మనసులో పెట్టుకోవాలి. ఉపకారం చేసే బుద్ధి నాకు పుట్టించును ఆయన. తర్వాత చూడండి, ఈ కొర్నేలికి 3 లక్షణాలు అయిపోయినప్పటికీ తర్వాత 4వ లక్షణం చూడండి దేవుని బిడ్డలారా. 4వ లక్షణం, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఏం చేస్తున్నాడంటమ్మా? ఎల్లప్పుడంట ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ఈ కొర్నేలి. ఎంత సాక్ష్యం నిజంగా దేవుని బిడ్డలారా. ఈరోజు మనం ఏదైనా పని ఉందనుకో దేవుని స్తుతించలేం, దేవుని మర్చిపోతాం. వ్యక్తిగతమైన ప్రార్థన మర్చిపోతాం, కుటుంబ ప్రార్థన గుర్తుండదు, నిర్లక్ష్య స్వభావం వస్తుంటుంది. ఇవన్నీ ఉండకూడదు అనేది దేవుడు కొర్నేలితో మాట్లాడుతున్నాడు. కొర్నేలి జీవితం ఒక సాక్ష్యంగా నిలబెట్టినాడు దేవుడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ కొర్నేలిలో ఏం చేస్తున్నాడబ్బా? ప్రార్థనాపరుడు ఆయన. ప్రార్థన ఊపిరితో సమానం. ప్రార్థన లేకపోతే నీ ఆత్మీయ జీవితం చనిపోయిన స్థితిలో ఉంటావు. ప్రార్థన మనల్ని బ్రతికిస్తుంది. ప్రార్థన లేకపోతే దేవుని దృష్టిలో నీవు చనిపోయినట్టునే. ఇంకా ప్రకటన గ్రంథం 3 మొదట్లో చెప్తాడు ఈ మాట. నువ్వు బ్రతికుండవు, పేరుకు బ్రతికుండవు, కానీ నీవు మృతుడవే. ప్రార్థన ఊపిరితో సమానం. ఊపిరి లేకపోతే మనిషి బ్రతుకుతాడమ్మా? ఒక్కసారి ఒక్క నిమిషం అట్లా బిగబట్టి చూడండి, మనిషి గుండె వగిలిపోతాడు. ఇంకా అంత భయం. ఈ స్వేచ్ఛ గాలినిచ్చి బ్రతికిస్తున్నాడంటే ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలి ప్రార్థనలో దేవునికి. ప్రార్థన పరులుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ నిజంగా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా ప్రార్థన చేసిన వారు ఉన్నారు, తెలుసు మనందరికీ. మొదటిగా దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంటమ్మా? 7 సార్లు. 119వ కీర్తన 164వ వచనం చూడండి ఒకసారి. భక్తుని గురించి దేవుడు ఎలా, ఆయన ప్రార్థన ఎలా చూడండి. సమయము, ఆ ప్రార్థనకి ఎంత సమయము? రాజు, చక్రవర్తి, ఆయన ప్రార్థన చేయడానికి ఎంత సమయం తీసుకుంటూ చూడు. దినమునకు ఎన్ని మార్లంట? 119వ కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి, దేవుని ధర్మశాస్త్ర న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడంటమ్మా? 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన ఎంత తెలుసుకున్నాడు చూడు దేవుని గురించి. అందుకనే ఆయనకు బిరుదు ఇచ్చాడు దేవుడు. ఏం బిరుదమ్మా? దావీదు నా హృదయానుసారుడంట. హల్లెలూయా. ఎంత గొప్ప బిరుదో చూడండి. ఇప్పుడు ఆయన గురించి మనమందరము చరిత్రగా బైబిల్ గ్రంథంలో ఆయన గురించి ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు చూడు. దావీదు నా హృదయానుసారుడంట. అంటే దేవుని హృదయం ఎరిగినవాడు దావీదు. దేవుని హృదయాన్ని ఎరిగినాడు. అటువంటి ఘనత మనకి వాళ్ళని చూస్తున్నాడు ఆయన. దేవుడే ఇస్తాడు ఘనత. ఎప్పుడు ఆయన నుంచి ఘనత పొందుకోవాలి. ఇంకా మనుషుల ఘనతలు మనము పొందుకోకూడదు ఎప్పటికీ. దావీదు దినమునకు ఎన్నిసార్లు అంటామా? 7 సార్లు ప్రార్థన చేసేవాడంట. అంత ప్రార్థన పరుడు నిజంగా దేవుని బిడ్డలారా. ఆయనకు వచ్చిన శ్రమల్లో ఎంత గొప్ప శ్రమలంటే, కొత్త నిబంధన గ్రంథంలో పౌలు భక్తుడు కూడా ఆయనతో సమానంగా శ్రమలు పొందాడు.
అడవి ప్రాంతంలో అరణ్యములో చాలా ఇబ్బందులు పడ్డాడు దావీదు మహారాజు. పౌలు ఇంకా ఎక్కువ చేసి ఉండొచ్చు దేవుని కృపను బట్టి. దావీదు కూడా చాలా శ్రమలు వచ్చాయి. చిన్నతనం నుంచి శ్రమల్లో ఉన్నాడు దావీదు. యెషయాకి ఎంతమంది కుమారులమా? 8 మంది సంతానం. చిన్నవాడు దావీదు. ఈ దావీదు గొర్రెలు కాసుకునడానికి వాళ్ళ తండ్రి పంపించేవాడు. వాళ్ళ అన్నలు అసహించుకునే వారిని దావీదును చూసి, వాడు ఎందుకు పనికిరాడు వ్యర్థుడని ఎప్పుడు అతని గురించి దూషించేవారంట. అటువంటి దావీదును ఎప్పుడు దేవుని ఆలోచనలు, దేవునికి ప్రార్థన చేసేవాడు కాబట్టి నా హృదయానుసరుడని పిలిచాడు. హల్లెలూయా! హృదయానుసరుడంట దేవుని బిడ్డలారా. అంత భక్తి జీవితంలోనికి మనము వెళ్ళాలి, ప్రార్థించాలి. తర్వాత చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనములు సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని. ఎన్నిసార్లు అంటమ్మా? 3 సార్లు ప్రార్థన చేసేవాడట దానియేలు. దానియేలు కూడా బల శ్రమలు దేవుని బిడ్డలారా. దానియేలు కూడా భయంకరమైన శ్రమలు. ఈ శ్రమల్లో రాజాజ్ఞ బయలుదేరింది. ఇంకా రాజాజ్ఞ ఎవరైతే మీరుతారో అతనికి ఖచ్చితంగా మరణశిక్ష అంతే. ఇంకా అటువంటిది రాజాజ్ఞ మీరి యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా! సర్వశక్తి గల దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ఏదొచ్చినా భయపడలేదు, మరణం వచ్చినా భయపడలేదు, శ్రమలు వచ్చినా భయపడలేదు దానియేలు. గొప్ప సాక్ష్యం దానియేలు గురించి దేవుని బిడ్డలారా. ఆ సాక్ష్యము మనమందరం పొందుకోవాలి. అటువంటి సాక్ష్యం శబాస్ అనిపించుకోవాలి. మంచి సాక్ష్యం మనలో కనపడాలి. ముమ్మారు ప్రార్థన చేసేవాడు దానియేలు. ఆ శ్రమ నుంచి దేవుడు విడిపించి ఆ యొక్క బబులోను దేశానికి ఏం చేశాడంటమ్మా? ప్రధానమంత్రిని చేశాడు. ప్రధానమంత్రి అంటే ఎంత పెద్ద పోస్టు చూడండి దేవుని బిడ్డలారా. ఘనతనిచ్చే దేవుడు ఆయన. ఎక్కడైతే మనము కృంగిపోయామో, ఎక్కడైతే అవమానించబడ్డామో, మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన సన్నిధిలో ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు జరిగించే దేవుడు ఆయన. ప్రార్థన. తర్వాత చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే వాక్యం వింటుంటారు, వినిన వాటిని విడిచిపెడతారు. ప్రార్థనలో వాటిని జ్ఞాపకం చేసుకోరు. మన వ్యక్తిగత ప్రార్థనలు కానీ చేసేటప్పుడు ప్రార్థనలో. ఇక్కడ సామెతల గ్రంథంలో ఒక మాట అంటారు చూడండి, 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని, దేవుని మాటలు వినబడకుండా చెవిని తొలగించు అని ప్రార్థన హేయము. దేవునికి ఏమవుతుందంటమ్మా? హేయమంట. దేవుని మాటలు వినకుండా కొంతమంది చెవులు మూసుకుంటారు, వినపడినట్లుగా నటన చేస్తారు కొంతమంది. అటువంటి వారిని ఏమంటున్నాడు దేవుడు? నీ ప్రార్థన అస్సలు నిన్ను అంటాడు. హేయమంట, అసహించుకుంటాడు ఆయన. అందుకనే దేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తయి సువార్తలు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడున్న ప్రార్థన పరులు ఎట్టున్నారో చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. అక్కడ ఉన్నారంట వేషధారులు. ఉన్నారు కాబట్టే దేవుడికి వారికి బుద్ధి కలిగినట్లుగా మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలో వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వీళ్ళే పరిచయులు, శాస్త్రులు పరిచయుల గురించి చెప్తున్నాడు దేవుడు. అక్కడ సమాజ మందిరములలో పెద్దగా ప్రార్థన చేసేవారు ఉంటారు కొంతమంది. నా ప్రార్థన వినాలి, నా ప్రార్థన ఇతరులకు వినబడాలి, నా ప్రార్థన అలా. ఇది వేషధార ప్రార్థన. కానీ మన కుటుంబంలో కొంత బిగ్గర చేసుకున్న పర్వాలేదు, ఎందుకంటే కొంచెం అభ్యాసం చేస్తాం మనం. కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన అందరూ వినాలని తననే చూడాలన్నట్టుగా ప్రార్థన ఎప్పటికీ ఉండకూడదు.
దేవునిలో నిమగ్నమై దేవుడు ఈ ప్రార్థన ఆలకిస్తున్నాడనే మంచి మనసుతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వేషధారణ ప్రార్థన దేవుడు అసహించుకుంటాడు, హేయపరుస్తాడు ఆయన. అందుకనే దేవుని బిడ్డలారా, కొర్నేలి భక్తిపరుడు, ఆయన ప్రార్థన పరుడు. తర్వాత ఇంటి వారందరితో కలిసి ఐక్యత కలిగి, చూడండి కుటుంబం ఎంత ఐక్యతతో ఉందో, ఐక్యతను సంపాదించుకోవాలి. ఈ ప్రార్థన ద్వారా ఇవన్నీ నేర్చుకోగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి యేసయ్య ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26:39-40 వచనాలు. కొంత దూరము వెళ్ళి సాగిలపడి. ఎవరు? యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఇంకా అక్కడి నుంచి సైనికులు వస్తారు ఈయనను పట్టుకోవడానికి, వెళ్ళడానికి, సిలువ వేయడానికి. కూతవేటు దూరం, కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి ఏమంటాడమ్మా? యేసయ్య చూడండి ప్రార్థన, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయ్యా మా చిత్తము కాదయ్యా, నీ చిత్త ప్రకారము నేను జీవించాలి, నడవాలని ప్రార్థన చేయాలి. నా చిత్తము అంటే నీ చిత్తం ఏది చేయడాయన? నా చిత్తం అంటే నీ చిత్తం అనే ప్రభుని గణపరచాలి. హల్లెలూయా. తండ్రిని గణపరుస్తున్నాడు యేసయ్య, తండ్రిని గణపరుస్తున్నాడు. అందుకే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తున్నాను సమూయేలు గ్రంథంలో. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము మన పట్ల ఏమైనదో ప్రార్థనలో మనము ధ్యానించాలి. దేవునికి నీ చిత్తము, నీ ఉద్దేశాలు నా పట్ల నెరవేర్చని ప్రార్థించాలి దేవునికి. అలాంటి ప్రార్థన మనము దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో గడిపేటట్లుగా ఉండాలి. నిజంగా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక మాట చూడండి. లూకాసు వార్తలో, లూకాసు వార్త 23:46 వచనంలో, 23:46 వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. మొదటి మాట కూడా అంటున్నా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము. ఆయన సిలువలో వేలాడబడుతున్నప్పటికీ కూడా ఎంత ప్రార్థన చేస్తున్నాడు చూడండి దేవుడు. యేసయ్య తండ్రికి మొరపెడుతున్నాడు. మనకు నేర్పడానికి ప్రార్థన, తండ్రికి ఎలా మొరపెట్టాలో నేర్పుతున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాడు. చివరి శ్వాస వరకు మన ప్రార్థన ఆగిపోకూడదు. మన ఊపిరి ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు జరిగించునుగాక. శరీరధారిగా ఉన్న దినాల్లో యేసయ్య ఎలా చేశాడంటే ప్రార్థన, ఎబ్రీ పత్రిక 5:7 ఉంటుంది. మహారోదనతో, కన్నీళ్లతో చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడమ్మా? మహారోదన. మన వ్యక్తిగత ప్రార్థనలో దేవుని బిడ్డలారా, రోదన చేసే అనుభవంలోనికి నడవాలి. హల్లెలూయా. ఏ అనుభవంలోనికి అంటమా? రోదన. నీకు ఏ అవసరం ఉంది, ఏ ఆపద వచ్చింది, ఏ ఇబ్బంది ఉంది, నీ ఇబ్బందులు, నీ అవసరాలు మొత్తం ఆయన సన్నిధిలో పరిచి కన్నీరు గారిస్తే నీ అవసరాలు తీర్చునుగాక. తీర్చగలిగిన సమర్థుడు అంతేంకా. ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా కూడా తిరిగి బ్రతికించగలిగిన సమర్థుడు మన యేసయ్య. అందుకనే దేవుని బిడ్డలారా, ప్రార్థన అనే ఊపిరి ఎప్పటికీ ఆగిపోకూడదు. మనకు అది అసాధ్యం అనుకుంటాం, మనకు అసాధ్యం అనిపిస్తుంది, కానీ ప్రార్థన ద్వారా సాధ్యం చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఏం చేస్తాడంటమ్మా? సాధ్యం చేస్తాడు. అబ్రహాముకు ఎన్ని సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు? దేవుడు అబ్రహాముకు ఎన్ని సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు? నీకు గర్భఫలం, నీకు కుమారుని ఇస్తాను. 75 సంవత్సరాలప్పుడు. 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకు. ఆయనకు కుమారుని ఇచ్చటలుగా ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. అంటే 75-100 మధ్యలో అంత గ్యాపు 25 సంవత్సరాలకు సంతానం ఇచ్చాడు. మనమైతే ఊరుకుంటామా? దేవుణ్ణి దూషిస్తాం, దేవుణ్ణి
మనం నోటికి వచ్చినట్లుగా మాట్లాడతాం, కానీ దేవుడు పరీక్షిస్తున్నాడు అబ్రహామును. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఏం చేస్తాడమ్మా? పరీక్షిస్తున్నాడు. నిన్ను కూడా పరీక్షిస్తున్నాడు కొన్ని విషయాల్లో దేవుని బిడ్డలారా. ఈ పరీక్షలో పాస్ కావాలి. మనం ఫెయిల్ అయితే మనము పొందుకోవాల్సిన దీవెనలు పొందుకోలేం. అందుకనే దేవుని బిడ్డలారా, ఆయన సిలువను గురించిన ఆ ప్రార్థన మనం ఎల్లవేళలా చేస్తూనే ఉండాలి. ఇక్కడ కొర్నేలు చూడండి దేవుని బిడ్డలారా, ఇతని గురించి 4 లక్షణములు మనం విన్నాం కదా. ఇతడు ఇంకో లక్షణం ఏంటంటే, అదే 10వ అధ్యాయంలో చూడండి, 10వ అధ్యాయం 22వ వచనం, 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును. ఈయన గురించి సాక్ష్యం నిజంగా కొర్నేలు గురించి, అతడు నీతిమంతుడును దేవునికి భయపడువాడును, యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడనైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడని ఈ దైవజనుడికి పేతురుకు చెప్తున్నారు. ఇతని గురించి సాక్ష్యం చూడండి ఎట్లుందో. నీతిమంతుడంట, దేవుని యందు భయభక్తులు గలవాడంట ఈ కొర్నేలి. ఇతడు చెప్తున్న మాటలు ఎట్టంటే, ఇంకా చదవండి అమ్మా. ఒక మనుషుడు అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని. ఎవరు చెప్పే మాటలు? దైవజనుడు పేతురు చెప్పే మాటలు వినడానికి పిలుస్తున్నాడు. చూడండి, నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. పేతురుకు తెలియపరుస్తున్నారు. అక్కడికి వెళ్ళిన 3 వ్యక్తులను పంపించినాడు కొర్నేలి. యొప్పే ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడు, దేవుడు దర్శనమిచ్చాడు. ఇదిగో ఆ సేవకుని మా ఇంటి దగ్గరికి తీసుకొని రండి, దేవుని మాటలు నేను వినాలనే ఆశ కొర్నేలిలో ఉంది. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినాలనే ఆశ మనలో ఉండాలి. కొర్నేలి యొప్పే ప్రాంతంలో ఉన్నటువంటి పేతురుని పిలవడానికి వ్యక్తులను పంపించి తీసుకొచ్చిన తర్వాత, ఇక్కడ ఈ అధ్యాయం అంతా చదివితే దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు పేతురు ద్వారా దేవుని ఆ సిలువను గురించిన వార్త ప్రకటించేటప్పుడు అక్కడున్న వారి హృదయాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఇతడు పేతురు వచ్చినాక ఎవరెవరిని పిలిచినాడో చూడండి, 24వ వచనం. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ఎవరిని పిలిచాడటమ్మా? తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొనుచున్నాడు. దైవజనుడు వస్తాడని చెప్పి బంధువులకు ఉత్తరం రాసినాడు, బంధువులకు తెలియపరిచినాడు. ఇదిగో మా ఇంటికి సేవకుడు వస్తున్నాడు, ప్రార్థన కూటం పెట్టుకుంటున్నాము, మీరు రావాలనే ఆర్డర్ వేసినాడు ఆయన. మనం కూడా మన గృహంలో ప్రార్థన జరిగేటప్పుడు మన చుట్టుపక్కల వారిని పిలవాలి. ఎందుకంటే దేవుని మాటలు మాట్లాడేటప్పుడు వారి హృదయము తెరవబడుతుంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఆయనలో ఆశ చూడండి. కొర్నేలికి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిచాడంట. తన బంధువులను ముఖ్య స్నేహితులను. మనం కూడా నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుంచి దేవుని బిడ్డలారా, మన బంధువులకు కూడా తెలియపరిచినాం. రండి బ్రదర్ ప్రార్థనకు రండి, రండి సిస్టర్ అని. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చేస్తున్న పనులు ఇవి. తన ముఖ్య స్నేహితులను బంధువులను వారిని అందరినీ పిలిస్తే పేతురు వచ్చి వాక్యం బోధించి వారి కొరకు ప్రార్థన చేస్తుంటే వారి హృదయాలు తెరవబడ్డాయి. హల్లెలూయా. తెరవబడ్డాయి దేవుని బిడ్డలారా. ఈరోజు కూడా ఆయన పరిచర్య చాలా ఉంది. మనమందరం కూడా ఆయన పరిచర్యలో పాల్పంపులు పొందాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించినట్టుగా మనము కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఎలా రోదన చేసి ఎలా కన్నీరు గార్చి ప్రార్థన చేశాడో మనమందరం కూడా ప్రార్థన పరులుగా మార్చబడాలి. హల్లెలూయా. ఈ కొర్నేలులో ఉన్నటువంటి లక్షణాలు దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. అందరూ మోకరించి ఒక తీర్మానం చేసుకుందాం దేవుని బిడ్డలారా. అందరూ మోకరించండి.